ఈ ఈ సభకు నమస్కారములు. ఈరోజు సభలో వచ్చినటువంటి విషయాల మీద విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా గ్రామాల్లో సిఎస్ఆర్ ఫండ్ కరెక్ట్గా చేయలేదని, ఉద్యోగాలు లేవని, అదేవిధంగా చెప్పడం జరిగింది. చాలా మటుకు కలెక్టర్ గారు చాలా ఓపికతో విన్నాడు. కాబట్టి నేను చెప్పేది, నా పేరు వై చెన్నకేశ్వరరెడ్డి, సోషల్ యాక్టివిస్టు. నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, కలెక్టర్ గారికి ఏదైతే సిఎస్ఆర్ ఫండ్స్ ఉన్నాయో, సిఎస్ఆర్ ఫండ్ అన్నీ కూడా బీద ప్రజలకు కొంత ఫండ్లాగా ఇవ్వాలని చెప్పి మేము కోరుతాను. అదేవిధంగా మనకు ఏదైతే ఉన్నారో బీద ప్రజలు, డిఎంఎఫ్ ఫండు, అదేవిధంగా సిఎస్ఆర్ ఫండ్ అన్నీ కూడా ముఖ్యంగా ఈ యొక్క ఎఫెక్టెడ్ గ్రామాల్లోనే ఖర్చు పెట్టాలని చెప్పి మేము కోరుతాము. ఏదైతే ఉన్నాయో విషయాలు ఏమున్నాయో అన్నీ కూడా కూలంకషంగా ప్రజల యొక్క అభిప్రాయాన్ని చెప్పడం జరిగింది. ఒక పెద్ద సారు, దాదాపు 70 సంవత్సరాలు ఉంటాయి, ఆయన చెప్పిన దానికి మేము పూర్తిగా ఏకీభవిస్తూ ఎస్టీపీ నదుల్లో కలిసేటువంటి మురికివాడలు కానీ దాంట్లో ఎస్టీపీలు పెట్టాలని చెప్పి సింగరేణి యజమాన్యాన్ని మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క ముఖ్యంగా పర్యావరణం మీద పనిచేయాలి. ముఖ్యంగా ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వము బకాయిలు పెట్టిపోయింది. జాన్కో వాళ్ళు వీళ్ళకి దాదాపు 40,000 పైన డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది రానందుకు ఇప్పటి ప్రభుత్వము బాండ్ల రూపంలో బాంబేకి వెళ్ళి డబ్బులు తెచ్చుకుంటుంది. అదేవిధంగా ఈ యొక్క విషయాల్లో ఈ ప్రభుత్వము చేసేటువంటి పనిలో ఫస్ట్కు జీతాలు ఇవ్వలేని దౌర్భాగ్య స్థితిలో సింగరేణి ఉంది. వెలుగులు చెందేటువంటి సింగరేణి గతంలో జరిగిన విధ్వంసాలన్నీ కూడా ఇప్పుడు డబ్బులు లేని పరిస్థితి ఉంది. ఓడీలు తెచ్చుకొని జీతాలు ఇచ్చుకునే పరిస్థితి ఉంది. ఇదంతా మార్పు రావాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా దీనంతా కారణాలను మనం అన్వేషించినట్లయితే ఈ యొక్క గతంలో జరిగినది కానీ ఈ ప్రభుత్వానికి మనం విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఈ ప్రభుత్వము పారదర్శకంగా పనిచేస్తుంది. అదేవిధంగా ఈ యొక్క డెఫిసిట్ ఉన్నటువంటి బడ్జెట్ ఉంది కాబట్టి సింగరేణిలో వచ్చేటువంటి ఆదాయము పేద ప్రజలకు బిలో పవర్టీ లైన్ కూడా వీళ్ళకు పెన్షన్ రూములో భూములు ఇచ్చినటువంటి వాళ్ళు ఖచ్చితంగా జాబ్స్ ఇప్పటివరకు చాలామందికి ఇవ్వలేదు. మేము జిఎం గారిని అడిగేది ఏంటంటే, ఎంతమందికి నీవు ఇప్పటివరకు ఉద్యోగాలు ఇచ్చారు, ఎంతమంది మిగిలిపోయారంటే దాదాపుగా ఈ యొక్క ఓసీలన్నీ కూడా ఈ ఓసీకి సంబంధించినటువంటి ఓపెన్ కాస్ట్ మైన్, అండర్ గ్రౌండ్ మైన్ ఉండేటువంటి దాన్ని ఓసీగా మారుస్తుంది ఈ ప్రభుత్వము. దీంట్లో రామగిరి మండలంలోని పన్నూరు, నాగేపల్లి, లద్దాపూర్, రత్నాపూర్, బుధవారపేట, రాయపల్లి గ్రామాలు, మరి కన్జ్యూమర్ మండలంలో జూపల్లి, మొల్కంపల్లి, మరి వకీళ్ళపల్లి గ్రామాల సమీపంలో పెద్దపల్లి జిల్లా. ప్రాజెక్టు విస్తీర్ణం 4,320.08 హెక్టార్స్. బొగ్గు ఉత్పత్తి సామర్థ్యం సాలిన 21 టన్నుల మిలియన్ టన్నులు. ప్రాజెక్టు ప్రతిపాదన సింగరేణి కాలరీస్ లిమిటెడ్, ప్రభుత్వ రంగ సంస్థ, కొత్తగూడెం, తెలంగాణ. నివేదిక తయారు చేసిన వారు పర్యావరణ పరిరక్షణ శిక్షణ మరియు పరిశోధన సంస్థ, సర్వే నెంబర్ 91/4, గచ్చిబౌలి, హైదరాబాద్. దీని మీద వచ్చినటువంటి విశ్లేషణలో అసలు ఇది పూర్తిగా తప్పులు తడకని ఒక సైంటిస్టు ఎగ్జాంపుల్గా చెప్పాడు. మేము చేసే డిమాండ్ ఏంటంటే, ఈ యొక్క గాలి, నీరు, భూమి కలుషితమయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ డిస్ప్లే బోర్డు పెట్టి ఇవన్నీ కూడా కొలిసే ప్రయత్నం చేయాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా దీనికి ముఖ్యంగా మనం చెప్పుకుంటే, ఈ యొక్క భూమి, గాలి, నీరు సంబంధించినటువంటివి కూడా ఖచ్చితంగా దీన్ని అమలు చేయాలని, అదేవిధంగా సిఎస్ఆర్ బడ్జెట్ని పేద ప్రజలకు ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. నమస్తే. నా పేరు వై చెన్నకేశ్వరరెడ్డి.